శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. అంచేత ఓ అశ్వపతి, ముందుగా నువ్వు గాయత్రిని ఉపాసించు, ఆ తర్వాత సావిత్రిని ధ్యానించు, ఫలిస్తుంది అని ఉపదేశించి పరాశరుడు చెప్పిన సావిత్రి పూజా విధానం ఏంటంటే, జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షం త్రయోదశి నాడు శుభముహూర్తంలో తలంటు పోసుకుని సావిత్రి వ్రతారంభం చెయ్యాలి. చతుర్దశి నాడు వ్రతం ముగించాలి. ఇలా 4 సంవత్సరాలు చేయాలి. 14 రకాల ఫలాలు, 14 నైవేద్యాలు సమర్పించాలి. ధూపదీపాలు, నూతన వస్త్ర యజ్ఞోపవీతాలు యథావిధిగా షోడశోపచార పూజలు నిర్వహించాలి. ఫలశాఖ సమన్వితంగా మంగళ కలశం స్థాపించాలి. గణేశ, దినేశ, వహ్ని, విష్ణు, శివాదేవతలను ఆరాధించాలి. అందరినీ మంగళ కలశంలోకి ఆవాహన చేసి మధ్యాహ్న కాలంలో చేయవలసిన సావిత్రి ధ్యానము, స్తోత్రము యథావిధంగా చెయ్యాలి. దాన్ని నీకు ఉపదేశిస్తున్నాను, గ్రహించు. బ్రహ్మ తేజస్సుతో తప్తకాంచన వర్ణంలో గ్రీష్మ మధ్యాహ్న మార్తాండ సహిత సహస్ర సన్నిభంలో ప్రకాశించే సావిత్రి మాతకు నమస్కారం. చిరునవ్వులు చిందించే ముఖంతో ప్రసన్నంగా కనిపించే భక్తానుగ్రహ తాతరకు వందనములు. రత్నభూషితాభూషితమైన వహ్ని శుద్ధాంశుక ధారణి అయిన బ్రహ్మపత్నికి నుతులు. ముక్తిప్రద, సుఖప్రద, శాంతిస్వరూప, సర్వ సంపత్స్వరూప, సర్వ సంపత్ప్రదాయిని, వేదశాస్త్ర రూపిణి, వేదాధిష్టాన దేవత, వేదబీజ స్వరూప అయిన వేదమాతకు సాష్టాంగ నమస్కారములు. ఇలా ధ్యానించి నైవేద్యం సమర్పించి నెత్తి మీద చెయ్యి ఆనించుకుని మళ్ళీ ధ్యానించాలి. మంగళ కలశంలోకి భక్తిగా సావిత్రిని ఆవాహనం చెయ్యాలి. వేదోక్త మంత్రబద్ధంగా షోడశోపచారాలు అందించి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. దారు నిర్మితంగా కానీ హేమ నిర్మితంగా కానీ ఆసనం సమర్పించాలి. దారు అంటే కర్రతో చేసింది కానీ, లేకపోతే బంగారంతో చేసింది కానీ ఆసనం సమర్పించాలి. పూజాంగంగా పరిశుభ్రమైన తీర్థోదకాన్ని పాద్యం ఇవ్వాలి. గరికిపోతలతో కలిపి శంఖజలాన్ని ఆర్ఘ్యం అందించాలి. సుగంధ జలాలతో స్నానోపచారం చెయ్యాలి. సర్వ మంగళప్రదము పరిమళ బంధురము అయినటువంటి రూపాన్ని, అంధకార నాశనము, జగదర్శకము అయిన దీపాన్ని చూపించాలి. రుచికరము, ప్రీతికరము, తుష్టి పుష్టి వర్ధకము, క్షున్నివారకము అయినటువంటి నైవేద్యాన్ని పెట్టాలి. కస్తూరి కర్పూర సంహితంగా తాంబూలం ఇవ్వాలి. దాహం తీర్చేందుకు జగజ్జీవన కారణమైన శీతోదకాన్ని అందించాలి. అందాన్ని పెంచేది, సభలో శోభను చేకూర్చేది అయినటువంటి పట్టు వస్త్రాన్ని సమర్పించాలి. రత్నాలు పొదిగిన సువర్ణాభరణాలను కానుకగా పెట్టాలి. వివిధ వృక్షాల నుంచి ఏరి కోసి తెచ్చినటువంటి ఫలాలను నివేదన చెయ్యాలి. సమస్త మంగళప్రదము, సమస్త పుష్ప సమన్వితము, శోభాకరము, ప్రీతికరము మాలికను మెడలో వెయ్యాలి. గంధాన్ని తనువుపై చిలకరించాలి. అలంకరణలోకెల్లా అత్యుత్తమైన సింధూరాన్ని నొసట దిద్దాలి. విశుద్ధ గ్రంథిన సంయుక్తం వేద మంత్ర పరిపూరితము అయిన యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి. ఇలా షోడశోపచారాలు చేసి సావిత్రి మాతను స్తుతించాలి. అటుపైన సద్బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చి సంతృప్తిపరచాలి. లక్ష్మి, మాయ, కామబీజాక్షరాలు 3 కలిపి హ్రీం క్లీం ఓం సావిత్రై స్వాహ అనే అష్టాక్షర మహామంత్రాన్ని నిష్టగా జపించాలి. ఒకప్పుడు గోలోకంలో గోవిందుడు సావిత్రీదేవిని బ్రహ్మకు సమర్పించాడు. అయితే ఆవిడ గోలోకంలో విడిచిపెట్టి బ్రహ్మదేవుని వెంట బ్రహ్మలోకానికి రావడానికి నిరాకరించింది. అప్పుడు శ్రీకృష్ణుడి ఆజ్ఞ ప్రకారం చతుర్ముఖుడు ఆ వేదమాతను బహువిధాలు స్తుతించాడు. అప్పుడు ప్రసన్నురాలై బ్రహ్మను వరించింది సావిత్రి. బ్రహ్మలోకానికి వెంట వచ్చింది. బ్రహ్మ చేసిన అలనాటి మాంద్యదిన సావిత్రిని యథాతథంగా చెప్తున్నాను, విను, ధారణ చేయి. సచ్చిదానంద రూపే త్వం మూల ప్రకృతి రూపిణి, హిరణ్య గర్భ రూపే త్వం ప్రసన్నా భవసుందరి.
సచ్చిదానంద రూపిణి, మూల ప్రకృతి, హిరణ్య గర్భరూప, సుందరి, ప్రసన్నురాలు కమ్ము, తేజస్వరూప, పరమానంద రూప, ద్విజాతి స్వరూప, నిత్యప్రియ దేవి, నిత్యానంద స్వరూపిణి, సర్వమంగళ రూప, ప్రసన్నురాలు కమ్ము, సర్వస్వరూప, మంత్రస్వరూప, పరాత్పర, సుఖద, మోక్షద దేవి, ప్రసన్నవు కమ్ము. పాప కాష్టాలను దహించడానికి అగ్నిశిఖ వంటి దాన బ్రహ్మ తేజ ప్రద దేవి, ప్రసన్నవు కమ్ము. మనోవాక్కాయ కర్మలతో మానవుడు చేసే సమస్త దురితాలు నీ నామస్మరణం చేత భస్మమైపోతాయి. అలా స్తుతించి బ్రహ్మదేవుడు ఆ సభామంటపంలో నిశ్చలంగా నిలబడ్డాడు. సావిత్రీదేవి ప్రసన్నవదనంతో తనంత తానుగా చెంతకు వచ్చి బ్రహ్మను భరించింది. బ్రహ్మలోకానికి సావిత్రీదేవి తరలి వెళ్ళింది. నారద పరాశరుడు ఉపదేశించినటువంటి పూజా విధానాన్ని ఆచరించి ఈ బ్రహ్మకృత సావిత్రి స్తోత్రాన్ని అక్షరశ ధారణ చేసి అశ్వపతి ఆ వేదమాత అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. సావిత్రీదేవి ప్రత్యక్షమై కోరుకునే వరం ప్రసాదించింది. ఈ స్తవరాజాన్ని సంధ్యావందనం తరువాత నిత్యము పఠించే విప్రుడు చతుర్వేద ధ్యాయన ఫలాన్ని పొందుతాడు. మందహాస సుందర వదనారవిందంతో ప్రసన్నురాలై దశ దిశలకు కాంతులు నింపుతూ ప్రత్యక్షమైన సావిత్రీదేవి మాతృవాత్సల్యాన్ని తొణికిసలాడగా పలకరించింది. అశ్వపతి, నీ మనసులో ఉన్నది ఏమిటో నాకు తెలుసు. నీ ధర్మపత్ని కోరిక ఏమిటో అది తెలుసు. నీది పుత్రవాంఛ, ఆమెది పుత్రికావాంఛ. క్రమంగా రెండూ తీరుతాయి అని వరమిచ్చి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. అశ్వపతి సంతోషంతో రాజధానికి చేరుకున్నాడు. కాలక్రమేణా ఆ దంపతులకు ఆడపిల్ల పుట్టింది. సావిత్రి అని నామకరణం చేశారు. శుక్లపక్ష చంద్రులాగా దిందన ప్రవర్ధమానమై యవ్వనవతి అయ్యింది. జుమస్సేనాపతి కుమారుడు సత్యవంతుడికిచ్చి వివాహం జరిపించారు. దంపతులు అన్యోన్య ప్రేమతో ఆనందిస్తున్నారు. ఆమెను చూసి ఏడాది గడిచింది. ఒకనాడు సత్యవంతుడు సమిదలు, ఫలాలు, పుష్పాలు తెచ్చుకోవడానికి అడవిలోకి వెళ్ళాడు. మామగారి అనుజ్ఞ తీసుకుని సావిత్రి కూడా అతని వెంట వెళ్ళింది. శుక్లపక్ష చంద్ర దిన ప్రవర్తమానం యవ్వనవతి అయింది. జూమసేన కుమారుడు సత్యవతికి వివాహం జరిపిస్తే వాళ్ళ అనన్య ప్రేమతో ఉంటే ఏడాది కాలం గడిచింది. అప్పుడు సత్యవంతుడేమో సమిదలు తేవడానికని అడవిలోకి వెళ్ళాడు. మామగారు అనుజ్ఞ తీసుకుని సావిత్రి కూడా అతని వెంట వెళ్ళిందనమాట. సత్యవంతుడు చెట్టు మీద నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. యమధర్మరాజు వచ్చి అతడి ప్రాణాలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. సావిత్రి వెంట పడింది. యముడు ఆశ్చర్యచకితుడయ్యాడు. సాధ్వి, ఎక్కడికి వచ్చేస్తున్నావు? మానవ శరీరంతో నా వెంట రావడానికి వీలు లేదు. ఒకవేళ నువ్వు నీ భర్తతో రావాలనుకుంటే నీ దేహం విడిచిపెట్టుకుని రా. నీ భర్తకు ఈ భూలోకంలో ఆయుష్ చెల్లింది. కర్మఫలం అనుభవించాలి కనుక నా లోకానికి తీసుకుపోతున్నాను. మానవుడు కర్మానుసారంగా జన్మించి కర్మానుసారంగానే మరణిస్తాడు. సుఖదుఖాలన్నీ కర్మఫలాలే. కర్మబంధం ఎవరికైనా తప్పదు. బ్రహ్మాది దేవతలే కర్మబద్ధులు. అమరత్వాది సర్వసిద్ధులు కర్మఫలాలే. విష్ణు సాలోక్యాది చతుష్టయం కానీ, సురత్వ, మానవత్వ, రాజేంద్రాదులు కానీ, శివత్వ, గణేశత్వ, మునీంద్రత్వ, తపీశ్వత, బ్రహ్మ క్షత్రియాదిత్వ, మ్లేచ్ఛత్వ, జంగమత్వ, శైలత్వ, రాక్షసత్వ, కిన్నరత్వ, వృక్షత్వ, పశుత్వ, వనజీవిత, క్షుద్ర జంతుత్వ, కృమిత్వ, దైత్యత్వ, దానవాదులన్నీ కర్మానుసారంగానే లభిస్తాయి. యముడు మాటలు విన్న సావిత్రి భక్తి ప్రపత్తులతో స్తుతించి ప్రశ్నవర్షం కురిపించింది. యమధర్మరాజా, కర్మకు హేతు ఏంటి? ఏ కర్మ చేస్తే ఏ జన్మ లభిస్తుంది? జ్ఞానం అంటే ఏమిటి? బుద్ధి అంటే ఏమిటి? ప్రాణం అంటే ఏమిటి? ఇంద్రియాలు, వాటి లక్షణాలు ఏంటి? దేవతలంటే ఎవరు?
భోగం అంటే ఏమిటి, భోక్త ఎవరు, బోధయుత ఎవరు, నిష్కృతి ఏమిటి, జీవుడెవరు, పరమాత్మ ఎవరు, దయచేసి సందేహాలు తీర్చమని అభ్యర్థించింది. సావిత్రి, వేదం ఏది చెప్తే అదే ధర్మం, ఏది ఆదరించమంటే అదే కర్మ. అది మంగళప్రదం వేదోక్తాలు, కానీ కర్మలన్నీ అమంగళాలు. అంటే వేదోక్తాలు కాని వాటివన్నీ కర్మలు కూడా అమంగళాలు అన్నమాట. నిష్కామంగా దైవ కార్యాలను అనుష్ఠించడమే కర్మ నిర్మూలన ఉపాయం. అదే ఉత్తమ భక్తి. నిర్లిప్తంగా కర్మఫలాలను అనుభవించేవాడు బ్రహ్మజ్ఞాని. అతడే ముక్తుడని వేదం చెప్తోంది. అతడికి జన్మ, మృత్యు, జర, వ్యాధిలోక శోక భయాలు ఉండవు. సాధ్వి, భక్తి 2 విధాలు. ఒకటి నిర్వాణప్రదం, రెండోది హరిరూపప్రదం. బ్రహ్మజ్ఞానులైనటువంటి యోగీశ్వరులు మొదటి నిర్వాణప్రదాన్ని కోరుకుంటారు. వైష్ణవులు హరిరూపద్రవాన్ని అభిలషిస్తారు. భగవంతుడు అంటే కర్మస్వరూపుడు. పరమాత్మ పరాప్రకృతి. అతడే కర్మబీజం, అతడే కర్మహేతువు, కర్మఫలప్రదుడు, దేహదారి, నశ్వరం. జగసృష్టికి పంచభూతాలు సూత్రప్రాయాలు. దేహం పంచభూతాత్మకం. కర్మలను ఆచరించే కర్త దేహి, అతడే భోక్త. ఆత్మ భోజయిత అంటే అనుభవింపచేసేది. భోగం అంటే విభవ భేదం, నిష్కృతియే ముక్తి. సదసద్భేద బీజం జ్ఞానం, వివేచనాశక్తియే బుద్ధి, అది జ్ఞానానికి బీజం. ప్రాణాలంటే వాయుభేదాలు, దేహదారులకు బలప్రదాలు. ఇంద్రియాలంటే ప్రభువు అయినటువంటి ఈశ్వరాంశ కర్మలకు ప్రేరకమై, దుర్నివారమై, అనూహకమై, అనిరూప్యమై, అదృశ్యంగా ఉండే జ్ఞానభేదాన్ని మనస్సు అంటారు. లోచనాది జ్ఞానేంద్రియాలు 5 శరీరాలకు అంగరూపాలై కర్మ ప్రేరకాలుగా అవుతున్నాయి. అవే మిత్రులు, అవే మనకు శత్రువులు. అవే సుఖప్రదం, అదే దుఃఖప్రదం ఇంద్రియాలన్నమాట. సూర్యుడు, వాయువు, పృథివీ, బ్రహ్మాదులు, వీరిని అధిదేవతలు అంటారు. ప్రాణదేహదారిని జీవుడు అంటాడు. పరమయము, వ్యాపకశీలము, నిర్గుణము, ప్రకృతికి అతీతము, కారణాకారణము అయినది బ్రహ్మ, అదే పరమాత్మ. వత్స, అడిగావు కదా అని బ్రహ్మజ్ఞానం ఉపదేశించాను. సంతృప్తి చెంది సుఖంగా తిరిగి వెళ్ళు అంటూ యముడు ముందుకు నడిచాడు. అప్పుడు సావిత్రి, మహానుభావ, ఎక్కడికి వెళ్తాను, ఎలా పెడతాను? నా భర్తను, జ్ఞానసముద్రుడైన నిన్ను విడిచిపెట్టి వెళ్ళగలనా? నేను వేసే ప్రశ్నలన్నింటికీ నువ్వు సమాధానం చెప్పవలసిందే. ఏ కర్మలు ఆచరిస్తే ఏ జన్మలు వస్తాయి? స్వర్గ నరక హేతువులైన కర్మలేమిటి? ముక్తిప్రదాలేవి? భక్తిప్రదాలేవి? ఏ కర్మాచరణ వల్ల యోగి అవుతాడు, రోగి అవుతాడు, దీర్ఘజీవి అవుతాడు, అల్పాయుష్కుడు అవుతాడు, సుఖి కాగలుగుతాడు, దుఃఖి కాగలుగుతాడు, అంగవిహీనుడు అవుతాడు, అధిరుడు, అల్పాయుష్కుడు అవుతాడు, కుంటి, ప్రమత్తుడు, దాత, అతిలుబ్ధుడు, చోరుడు ఇత్యాదులందరూ ఏ కర్మలకు ఫలరూపాలు? సాలోక్యాది చతుష్టయాన్ని కలిగించే కర్మ ఇది. బ్రాహ్మణత్వ, తపస్వితాదులు ఏ కర్మ ఫలాలు? స్వర్గ భోగము, వైకుంఠము లభించాలంటే ఏ కర్మలు చేస్తే వస్తాయి? సర్వోత్కృష్టము, నిరామయము అయినటువంటి గోలోకం లభించేది ఎలాగా? నరకలోకాలెన్ని, వాటి పేర్లేమిటి? ఎవడు నరకలోకానికి పోతాడు? ఎంతకాలం ఉంటాడు? ఏ పాపకర్మకు ఏ వ్యాధి ఫలం? ఇవన్నీ నాకు తెలియజెప్పమని అభ్యర్థించింది సావిత్రి. ఇన్ని ప్రశ్నలు ఎలా వేస్తోంది సాధ్వి అని క్షణకాలం ఆశ్చర్యపోయాడు యమధర్మరాజు. చిన్నగా నవ్వి బదులు పలికాడు. సావిత్రి, ఇంత చేస్తే నీకు 12 ఏళ్ళు లేవు, కానీ యోగులకు, జ్ఞానులకు మించిన జ్ఞానం నీకు కనపడుతోంది నీ ప్రశ్నల్లోని. మీ తండ్రి అశ్వపతి సావిత్రిని ఉపాసించే వల్లే నువ్వు జన్మించావు, అందుకే నీకు ఆ పేరు పెట్టారు. అన్నింటా నువ్వు సావిత్రి సమానువు. శ్రీహరికి లక్ష్మీదేవిలాగా, చతుర్ముఖుడికి సరస్వతీదేవిలాగా, శివుడికి పార్వతీలాగా, సత్యవంతుడికి నువ్వు సౌభాగ్య దేవతవు.
సుప్రియవు. కశ్యపుడికి అదితిలాగా, గౌతముడికి అహల్యలాగా, ఇంద్రుడికి సచీదేవిలాగా, చంద్రుడికి రోహిణిలాగా, మదనుడికి రతీదేవిలాగా, అగ్నికి స్వాహలాగా, పితృదేవతలకు స్వదాదేవిలాగా, సూర్యుడికి సంధ్యాదేవిలాగా, వరుణుడికి వారుణిలాగా, యజ్ఞపురుషుడికి దక్షిణాదేవిలాగా, వరాహమూర్తికి భూదేవిలాగా, కార్తికేయుడికి దేవసేనలాగా, నువ్వు సత్యవంతుడికి సౌభాగ్యవతి దేవతవు. హృదయేశ్వరి, నీ జ్ఞానానికి, నీ జిజ్ఞాసకు ఆనందించాను. వరం ఇస్తున్నాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. మహాభాగా, సత్యవంతుడికి ఔరసులైన పుత్రులు 9 నాకు కలిగేటట్టుగా వరమేయి. ఆ తండ్రికి 9 పుత్రుల్ని, మామగారికి చూపుని, రాజ్యలాభాన్ని అనుగ్రహించు. 1,00,000 సంవత్సరాల తర్వాత జన్మాంతంలో భర్తతో కలిసి వైకుంఠానికి వెళ్ళే వరం ప్రసాదించు. జీవుల కర్మ పాకం గురించి, విశ్వ విస్తార బీజం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు సమర్థుడివి కనుక తెలియజెప్పు అని సవినయంగా అభ్యర్థించింది సావిత్రి. యముడు సంబరపడ్డాడు. పతివ్రత శిరోమణి, అలాగే నీ కోరిన వరాలన్నీ ఇచ్చేస్తున్నాను. జీవకర్మ విపాకం అడిగావు కదా, ఆలకించు. భారతదేశం పుణ్యక్షేత్రం, శుభాశుభ కర్మలన్నింటినీ అనుభవక్షేత్రం. జీవకోటి తమ తమ కర్మానుసారంగా ఆయా రూపాల్లో అక్కడ జన్మించి కర్మఫలాలను అనుభవిస్తూ ఉంటారు. మిగతా లోకాల్లో కర్మానుఫలం ఉంటుంది కానీ తప్ప కర్మానుసారంగా జన్మించడం ఉండదు. ఇది ఈ భూమి యొక్క విశిష్టత. దేవతలు, దానవులు, రాక్షసులు, గంధర్వులు, కిన్నెరులు, మానవులు, వీరు మాత్రమే కర్మజనకులు, కర్మఫల భోక్తలు. మిగతా ప్రాణకోటికి ఇవి లేవు. అయితే విశిష్ట జీవులు కొందరు విభిన్న జీవరాశులతో, పశుపక్షాది జాతులతో అన్నమాట, గర్భవాసాన జన్మించి కర్మఫలాలను అనుభవిస్తూ ఉంటారు. ఫలానుభవం ద్వారానే కర్మలు అంతరిస్తాయి. మరొక మార్గం అయితే లేదు. కనుక పూర్వార్జిత శుభాశుభ కర్మలను అనుభవిస్తూ విభిన్న కాలంలో విభిన్న రూపాల్లో పరిభ్రమించడమే జీవుడు చేసేది. శుభకర్మలు చేసేవారు స్వర్గాది లోకాల్లోనూ, అశుభకర్మలు చేసేవారు నరకాది లోకాల్లోనూ పరిభ్రమిస్తారు. సాయుజ్య సారూప్య రూపంగా ద్వివిధమైన భక్తి ఒక్కటే కర్మ నిర్మూలకం. దుష్కర్మాచరణం వలన రోగిష్ఠులు అవుతారు, సత్కర్మాచరణ వలన ఆరోగ్యవంతులు అవుతారు. దీర్ఘాయుష్కుడు, అల్పాయుష్కుడు, సుఖి, దుఃఖి, అంగవిహీనుడు ఇత్యాదులు అందరూ కూడా సదా సత్కర్మ ఫల స్వరూపులే. ఉత్కృష్టమైన కర్మలు చేస్తే ఉత్కృష్టమైన సిద్ధులు కలుగుతాయి. సాధ్వి, సామాన్య సూత్రంగా ఈ మాటలు చెప్పాను. అత్యంత గోప్యమైన శృతి, స్మృతి, పురాణ రహస్యం చెబుతున్నాను, శ్రద్ధగా చెవిపెట్టు. భారతదేశంలో ఏ రూపంలో ఉన్న జన్మ పొందడమే దుర్లభం. అందున మానవ జన్మ మరీ దుర్లభం. మానవుల్లోకెల్లా బ్రాహ్మణుడోత్తముడు. అతడు బ్రహ్మ వినిష్ఠుడై బ్రాహ్మణోత్తముడు మరీ గరిష్ఠుడు. నిష్కాముడు, సకాముడు అని బ్రాహ్మణుడు 2 విధాలు. సకాముడి కన్నా నిష్కాముడు గొప్పవాడు. ఇతడు ముక్తుడు, ఇతడు భక్తుడు. సకాముడు కర్మభోగి, నిష్కాముడు నిరుపద్రవుడు. ఈ నిష్కాముడు తనువు తాలించాక పునరాగతరహితంగా నిరన్మయంగా అయినటువంటి స్థానాన్ని పొందుతాడు. గోలోకంలో గోపరూపధారి అయి దివ్యుజ శ్రీకృష్ణ పరమాత్మను సేవించుకుంటూ ఉంటాడు. సకాములైనటువంటి వైష్ణవ భక్తులు చతుర్భుజ నారాయణుడుండే వైకుంఠానికి వెళ్ళి సత్కర్మ ఫలానుభవం పూర్తి కావడంతో మళ్ళీ భారత భూమిలో బ్రాహ్మణులుగా జన్మిస్తారు. కాలక్రమంలో వీరు నిష్కామ భక్తులవుతారు. నిర్మలము, నిశ్చలము అయిన భక్తి కుదురుకోకపోతే ఎన్ని జన్మలైనా వీడు సకామ వైష్ణవులుగానే ఉండిపోతారు. తీర్థక్షేత్రాల్లో తపోనిరతులైనటువంటి ద్విజులు జన్మాంతరంలో బ్రహ్మలోకానికి వెళ్తారు. ఇతర ప్రదేశాల్లో నివసిస్తూ స్వధర్మ నిరతులై జీవనం సాగించే భక్తులు సత్యలోకానికి వెడతారు.
సూర్యభక్తులు సూర్యలోకానికి వెళ్తారు. వీరంతా భోగానుభవం ముగించగానే భారత భూమిలో విప్రులుగా పునర్జన్మ ఎత్తుతారు. నిష్కాములై ధర్మచారులై మూల ప్రకృతిని అంటే మహాశక్తిని ఉపాసించే భక్తులు పునరావృతరహితమైన మణిద్వీపం చేరుకుంటారు. శైవ శాక్త గణపతి ఆరాధకులు శివలోకం చేరుకుని మళ్ళీ భారత భూమిలో బ్రాహ్మణులై జన్మిస్తారు. స్వధర్మ నిరతులై ఏదో ఒక దేవతను ఆరాధించే విప్రులు స్వర్గలోకానికి వెళ్ళి పుణ్యఫలాలను అనుభవం పూర్తిగానే భారత భూమిలో విప్రులై జన్మిస్తారు. ఇలాగే హరిభక్తులు తమ భక్తి బలంతో హరిలోకాన్ని చేరుకుంటారు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో